హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు షర్ట్ కటింగ్ గురించి చెప్తాను చూడండి. మొదట కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ షర్ట్ పొడవు వచ్చేసి 25.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా? అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ షోల్డర్ కోసం షోల్డర్ వచ్చేసి 17.5 అంటే 17.5లో హాఫ్ వచ్చేసి 8.30 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీని సంఖ వచ్చేసి దీనికి 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోండి. లూజ్ వచ్చేసి 11 దగ్గర లైన్ మార్క్ చేసుకొని మొత్తం లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కాలర్కి వచ్చేసి 2.30 పెట్టుకోండి. 2.30 దగ్గర మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ కింద క్రాస్ వచ్చి 1.5 పెట్టుకోండి. క్రాస్ వచ్చేసి ఎక్కువ కావాలన్న వాళ్ళకి ఎక్కువ పెట్టుకోండి. దీనికి ఎక్కువ అవసరం లేదన్నారు కాబట్టి 1.5 పెట్టుకోండి, సరిపోయిద్ది. ఓకేనా? దీంట్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ కంటే హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోండి. ఎందుకంటే పట్టి ఎక్కుతుంది కాబట్టి మనం ఐరన్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. ఓకేనా? షోల్డర్ వచ్చేసి 8.30 పెట్టుకోండి. 8.30 ప్లస్ ఖర్చు పెట్టుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని లైన్ క్రాస్గా డ్రా చేయండి. లైట్గా తేలిపోయినట్టు ఉండాలి ఇది. ఓకేనా? ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచ్ కిందకి లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా? డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు క్లాత్ చూసి ఇందులో 2 హ్యాండ్స్ రావాలి. మొత్తం 4 ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం 7.5 సంఖ పెట్టుకున్నాం కదా, 8 పెట్టండి. ఇక్కడ లూజ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద పట్టీ కోసం 1.5 ఇంచ్ లైన్ డ్రా చేసుకోండి. 1.5 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన వచ్చేసి క్రాస్ కోసం 3 ఇంచులు పెట్టండి. సంఖ డౌన్ కోసం ఇక్కడ 3 ఇంచులు పెట్టి లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1.30 దగ్గర నుండి కర్వ్ తీయండి. క్రాస్ 1.30 దగ్గర నుంచి కర్వ్ తీసి ఫ్రంట్ వచ్చేసి గుంట తీయాలి. ఓకేనా? ఫ్రంట్ గుంట తీసేటప్పుడు హ్యాండ్స్ విడదీసి తీసుకోండి. నేనైతే ఇదే విధంగా తీస్తాను, మీరు మాత్రం హ్యాండ్స్ విడదీసి ఓకేనా? అలా తీసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత గుంట కూడా 1.30 దగ్గర నుండి కర్వ్ తీసుకోవాలి. ఫ్రంట్ కిందకి వెళ్ళేసరికి కొంచెం బాగా క్రాస్గా వెళ్ళాలి. ఓకేనా? ఈ విధంగా తీసిన తర్వాత డాట్ పెట్టుకోండి. అక్కడ పట్టీ కోసం డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ రౌండ్ అనేది షోల్డర్ మీద బాగా రౌండ్గా ఉండాలి. మన భుజం బల్లపరుపులాగా ఉండదు కాబట్టి రౌండ్గా ఉంటుంది కాబట్టి రౌండ్గా ఉండాలి మనం కట్ చేసుకునేటప్పుడు కూడా. అప్పుడు భుజం అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఎలా కట్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం అక్కడ డౌన్ తీసుకున్నాం కదా, ఏ డౌన్ తీసుకున్నాం మనం? 1.30 డౌన్ తీసుకున్నాం షోల్డర్ దగ్గర. ఆ డౌను ప్లస్ 1.5 ఖర్చు మొత్తం వచ్చేసి 3.5 వచ్చింది. 3.5 దగ్గర మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ మనము కాలర్ కోసం 3.5 ప్లస్ 1.30 పెట్టుకోండి. మొత్తం లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కాలర్ కోసం 2.30 పెట్టుకున్నాం. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోండి. కింద వచ్చేసి 2.5 పెట్టండి. క్రాస్గా లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేసి గుంట తీసేటప్పుడు లైట్గా తేలిపోయినట్టుగా తీయాలి. మరి గుంట లోపలికి తీసామనుకో కలర్ నీట్గా కుదరదు అనమాట, ముడతలు వచ్చింది. అందువల్ల కొంచెం లైట్గా తేలిపోయినట్టుగా తీయండి. తీసిన తర్వాత ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కూడా మీరు అక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం కర్వ్ తీయాలన్నమాట.
కర్వ్ స్కేల్ పెట్టైనా కట్ చేసుకోండి, లేకపోతే మామూలుగా కొంచెం కర్వ్లా మరీ చక్కగా తీయకుండా కొంచెం రౌండ్గా తీయాలి. ఎందుకంటే మనం షోల్డర్ అంటించేటప్పుడు అక్కడ సెట్ కావాలి కాబట్టి. ఆ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు ఓన్లీ షోల్డర్ కొలతల గురించి ఒక వీడియో చేస్తాను క్లియర్గా. ఈ అన్ని వీడియోలు చూడండి. ఓకేనా? మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా షర్ట్ కటింగ్స్ అన్నీ చూపిస్తాను. ఓకేనా? డైలీ మా వీడియోలు వాచ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ మనం అక్కడ పెట్టి కరెక్ట్గా చూడండి. కరెక్ట్గా ముడత లేకుండా కరెక్ట్గా సెట్ అయింది కదా. ఇప్పుడు ఆ విధంగా సెట్ అయింది అనుకో, నో ప్రాబ్లం, మనకి ఎటువంటి ముడత ఉండదు, కాలర్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మొన్న ఒకరోజు నేను కాలర్ కుట్టి చూపించాను మీకు. చూడండి, ఆ రోజు కాలర్ ఎలా అంత పర్ఫెక్ట్గా నీట్గా ఎంత రౌండ్గా కుదిరిందో చూశారు కదా. అదే విధంగా కుదిరిద్ది. ఈ విధంగా కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక నేను ఈసారి ఒక్కొక్క పార్ట్ గురించి ఒక వీడియో తెస్తా. ఫ్రంట్ పార్ట్ గురించి ఒక వీడియో, బ్యాక్ పార్ట్ గురించి ఒక వీడియో, హ్యాండ్స్ గురించి ఒక వీడియో, షోల్డర్ కొలతల గురించి ఒక వీడియో చేస్తా. చూడండి, నీట్గా నేర్చుకోండి. బాగా మంచి పర్ఫెక్ట్ టైలర్గా డెవలప్ అవుతారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ మన వీడియోలని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.